హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక రకమైన వడియాలతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేనండి సూజీ రవ్వతో వడియాలు అన్నట్టు. సో థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఇప్పుడైతే సూజీ రవ్వకి వడియాలు అయితే ఎలా పట్టుకోవాలనేది మీకు ప్రిపరేషన్ అయితే వీడియో మొత్తం ఉంటుందన్నమాట. పార్ట్ 1 మాత్రమే, అంటే నెక్స్ట్ ఆరిన తర్వాత పార్ట్ 2 అయితే తీస్తాను అన్నట్టు. ఇప్పుడైతే మసాలాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఇందులో బీట్రూట్, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అనమాట. సో 1 కిలోకి మేము ఇంత అయితే వేసుకున్నాము. అండ్ పచ్చిమిరపకాయలు 10, కొంచెం అల్లము, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత అల్లము, ఒక వెల్లుల్లి రెప్ప, ఒక బీట్రూట్, కొంచెం జీలకర్ర, అంటే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నట్టు. సో వీటిని అయితే మిక్సీ పట్టేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత, మీకు వీడియోలో చూసారు కదండి, 1 కేజీ సూజీ రవ్వకి లీటర్ చెంబు తీసుకున్నా పర్లా, లీటర్ గిన్నెలు ఉంటాయి కదా, పాల గిన్నెలు, అవి తీసుకున్నా పర్లేదు. అట్లా 8 లీటర్లు వాటర్ అయితే ఇందులో పోసుకోవాలన్నమాట. పోసుకొని అవి హీట్ అయిన తర్వాత మసాలాస్ అన్నీ అందులో వేసేసుకోవాలి, మనం మిక్సీ పట్టుకున్నదంతా. సో ఈ మసాలాస్ ఇవి ఉడికి మరుగు పట్టాలన్నమాట. సో మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఎలా బబుల్స్ వస్తాయి చూసారా, అట్లా బబుల్స్ వచ్చినప్పుడు ఈ సూజీ రవ్వను అయితే వేసేసుకోవాలి. అంతలోపు సూజీ రవ్వను ఏం చేయాలంటే 1 కేజీకి ఇలా వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలి. సో వాటర్లో ఇట్లా సూజీ రవ్వను నానబెట్టుకోవడము, కొంచెం మసాలాస్లో వాటర్ కూడా వేస్తాం కాబట్టి ఆ వాటర్లో కట్ట మొత్తం ఇట్లా ఒక 10 లీటర్స్ వాటర్ అయితే డెఫినెట్గా పడుతుంది. బట్ మనం ఒక 8 వేసుకోండి సరిపోద్ది, ఎందుకంటే సూజీ రవ్వ నానబెట్టుకున్నప్పుడు ఆ వాటర్ తోటే మనం మిక్స్ చేసేసుకుంటాము. సో ఫైనల్గా మరుగు పెట్టిన తర్వాత సూజీ రవ్వను అయితే వేసేసుకోవాలి అందులో. వెరీ డెడ్ ఈజీ అండి, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలంతే. సో ఫస్ట్ టైం ఎవరైనా ప్రిపరేషన్ చేస్తుంటే ఖచ్చితంగా ఒక 1/2 కిలోకే పట్టుకోండి. 1/2 కిలోకి అయితే ఎంతో అవసరం లేదండి, జస్ట్ ఒక 2 చెంబులు కానీ 3 చెంబులు కానీ వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. సో ఒకరికి ఈజీగా అయిపోయిద్ది. ఇదైతే 8 చెంబులు, అంటే 8 లీటర్ల వాటరు. ఆల్మోస్ట్ మనకి 1.5 లీటర్ అట్లా మరుగు పట్టేంత వరకు మనం పొయ్యి దగ్గర వెయిట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఈవెన్ మనం అలా కలుపుతూ ఉండకపోతే ఉండలు కట్టేస్తుంది, ఎందుకంటే సూజీ రవ్వ కాబట్టి. బొంబాయి రవ్వ అంటారు, తెల్లనూక అంటారు, తెల్ల రవ్వ అంటారు, మా సైడ్ అయితే తెల్లనూక అంటారు, బొంబాయి రవ్వ అంటారు. సో సూజీ రవ్వ అంటే అందరికీ తెలుస్తుంది కదా. చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయి వాటర్లో. సో మనకి ఈ రవ్వలో ఉన్న వాటర్ మొత్తం కన్సిస్టెంటీ మొత్తం మరగాలి. ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్ మీద వేస్తున్నప్పుడు అలా పాకుతుంది. అట్లా పాకితే ఏమవుతుందంటే, మనం పైన చీర మీద వేసినప్పుడు కూడా అలా పాకింది అనుకోండి ఒక గరిటెడు, ఇంకా ఆటోమేటిక్గా మనకి ఒక వడియంలా రాదనమాట, ఒక అప్పడంలా అట్లా రాదు. సో కాబట్టి వాటర్ మొత్తం కన్సిస్టెంటీ ఫుల్గా మరిగిపోవాలి, నూక బాగా ఉడకాలి. అండ్ సెకండ్ టైం టెస్టింగ్ అప్పుడు చూడండి, అది ఎటు పాకదనమాట. చూసారా కదా, ఇలా నీట్గా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే వండలు కట్టేస్తుంది ఏమాత్రం మనం మిక్స్ చేయకపోయినా. సో నేను ఈలోగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కదండి. ఒక చీరను అయితే ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని 2 గిన్నెలు 2 గరిటెలు అయితే నేను రెడీ చేసేసాను. ఇది మరిగేలోపు, ప్రిపరేషన్ పూర్తయ్యేలోపు ఇంకా ఫాస్ట్గా అయితే చేసేయాలండి. ఇలా వడియాలు పట్టేటప్పుడు కంపల్సరీ 2 ఉండాలి డెఫినెట్గా, లేదంటే చిక్కబడిపోద్ది అనమాట. వేడి చల్లారిందా వడియాలు, ఎప్పుడైతే వేడి చల్లారుతుందో వెంటనే చిక్కబడిపోద్ది. చాలా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్గా వేసుకోవాలి. అంతేకాదు మేము పెద్ద సైజు కూడా వేసామన్నట్టు, త్వరగా అయిపోయిద్ది అన్న ఉద్దేశంతో అయితే పెద్ద సైజు అయితే వేసామండి. ఈ ప్లేస్లో ఏంటంటే బాగా ఎండ ఎక్కువ రావాలండి. సో మనం ఎక్కువ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు మాత్రమే వడియాలు వేసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి ఇట్లా వడియాలు వేసిన తర్వాత కింద ఫ్లోర్ మొత్తం ఆరిన తర్వాత ఆ చీరను లేపుతాము కాబట్టి మళ్ళీ మెత్తగా ఉన్నప్పుడు, లేదంటే సరిగా ఆరకపోయినా మనకి క్లమ్జీ అయిపోతాయి అన్నమాట, సరిగా వడియాలు రావు. ఇది కూడా చూసుకోవాలండి మనము. ఫైనల్గా అయితే వడియాలు అయితే పెట్టేసామండి. టోటల్గా 2 అవర్స్ ప్రాసెస్ పట్టింది. నేను జస్ట్ మీకు 4 మినిట్స్లో వీడియో అనేది చేసి పెడుతున్నాను, అంటే వీడియో తీసినంత ఈజీ కాదనమాట, చేయడం అంటే చాలా కష్టం అన్నట్టు. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. పార్ట్ 2 అయితే త్వరలో రిలీజ్